భారతీయ స్టాక్ మార్కెట్ వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదూ. కానీ ప్రతిరోజూ ఆ స్క్రీన్ మీద కనిపించే గందరగోళాన్ని, ఆ ప్రైస్ మూమెంట్స్ని ఎలా డీకోడ్ చెయ్యాలో టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈనాటి విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. అయితే ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సిస్టమ్ను బిల్డ్ చేసుకునే ముందు మనం అసలు ప్రాబ్లం ఏంటో యాక్సెప్ట్ చేయాలి. సరైన ప్లానింగ్ లేకుండా మార్కెట్లోకి దూకే రీటైల్ ట్రేడర్లు ఎమోషనల్గా ఎంత ప్రెషర్కి గురవుతారో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. మార్కెట్ ఇచ్చే ఉత్సాహం వెనక దాగి ఉన్న అసలైన భారమిదే. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటానికి మనమొక 6 స్టెప్స్ ఫాలో అవుదాం. ముందుగా ఇండియన్ మార్కెట్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఎలా హెల్ప్ అవుతుందో అర్థం చేసుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మార్కెట్ మొమెంటంను టైం చేయడం, చివరగా ఇవన్నీ కలిపి ఒక పక్కా సిస్టమ్ను ఎలా నిర్మించాలో కవర్ చేద్దాం. మొదటి భాగం ది ఇండియన్ మార్కెట్ ల్యాండ్స్కేప్. అసలిప్పుడు దలాల్ స్ట్రీట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, ఏకంగా 13 కోట్లు. 2025 మధ్య నాటికి ఇండియాలో ఓపెన్ అయిన డీమ్యాట్ అకౌంట్ సంఖ్య ఇది. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. తక్కువ బ్రోకరేజ్, ఈజీగా యాక్సెస్ ఉండే ప్లాట్ఫామ్స్ రావడం వల్లే రీటైల్ ట్రేడర్ల పార్టిసిపేషన్ ఈ రేంజ్లో పెరిగిపోయింది. కానీ ఇంత ఈజీగా మార్కెట్లోకి రావడమనేది ఒక రకంగా 2 అంచెల కత్తిలాంటిది. టెస్ట్ చెయ్యని స్ట్రాటజీలను గుడ్డిగా వాడటం, భయం లేదా అత్యాశతో ట్రేడ్ చేయటం, మార్జిన్ను ఇష్టమొచ్చినట్లు వాడేయడం, ఇవన్నీ చాలామంది రెగ్యులర్గా చేసే తప్పులు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ వల్ల బ్యాక్ టెస్టింగ్ అనే మాటే మర్చిపోతున్నారు. ఇక్కడే మనకు సెకండ్ పాయింట్ వస్తుంది, ది టెక్నికల్ ఎనాలిసిస్ ఎడ్జ్. ఆ ఎమోషనల్ గందరగోళానికి విరుగుడు ఇదే. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఈ రెండింటి మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పీ రేషియోలు, బ్యాలెన్స్ షీట్లు చూసి ఏ స్టాక్ కొనాలి అనేది ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తుంది. కానీ ప్రైస్, వాల్యూమ్, ప్యాటర్న్స్ ఆధారంగా షార్ట్ టర్మ్ కోసం ఖచ్చితంగా ఎప్పుడు కొనాలి అనేది టెక్నికల్ అనాలిసిస్ డిసైడ్ చేస్తుంది. టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. టెక్నికల్ అనాలిసిస్లో ఒక బేసిక్ రూల్ ఉంది. అదే ప్రైస్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. అంటే అర్థమేంటంటే మార్కెట్లో వచ్చే న్యూస్, కంపెనీ లాభాలు, ఇన్వెస్టర్ల ఎమోషన్స్, ఇలా ఏవైనా సరే అన్నీ ముందే ఆ స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మూడవది క్యాండిల్ స్టిక్స్, లాంగ్వేజ్ ఆఫ్ ప్రైస్. అసలు ఈ ప్రైస్ మాట్లాడే భాషను ఎలా చదవాలో చూద్దాం. క్యాండిల్ స్టిక్ అనగానేదో పెద్ద టెక్నికల్ పదం అనుకోవద్దు. ఇది సింపుల్గా ఒక విజువల్ స్టోరీ. ఒక పర్టిక్యులర్ టైంలో మార్కెట్ ఓపెన్, క్లోజ్, హై మరియు లో ప్రైస్ననేది చూపిస్తుంది. ఆ టైంలో కొనేవాళ్లకి, అమ్మేవాళ్లకి మధ్య జరిగిన ఫైట్లో ఎవరు గెలిచారో, మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో ఈ క్యాండిల్ మనకు కళ్ళ కట్టినట్లు చెప్తుంది. ఈ టైటాన్ స్టాక్ చార్ట్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లేదా హ్యామర్ లాంటి ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవి చాలా పవర్ఫుల్. మిగతా ఇండికేటర్స్ రియాక్ట్ అవ్వడానికి ముందే కంట్రోల్ ఎవరి చేతుల్లోకి వెళ్తోందో ఈ ప్యాటర్న్స్ మనకు ముందే క్లియర్ హింట్ ఇచ్చేస్తాయి. ఇక 4వ అంశం సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్. ఈ క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయో ఆ బ్యాటిల్ ఫీల్డ్ను మ్యాప్ చేద్దాం. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అంటే ప్రైస్ను లాగే అదృశ్య అయస్కాంతాల్లాంటివి. డిమాండ్ ఎక్కువగా ఉండి ప్రైస్ను కింద పడనీయకుండా ఆపే లైన్ను సపోర్ట్ అంటాం. అలాగే సప్లై ఎక్కువైపోయి ప్రైస్ను పైకి వెళ్లనీయకుండా ఆపేదాన్ని రెసిస్టెన్స్ అంటాం. డాక్టర్ రెడ్డీస్ చార్ట్ చూస్తే ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకే ప్రైస్ దగ్గర మార్కెట్ ఎన్నిసార్లు రియాక్ట్ అయిందో చూడండి. ఆ హారిజాంటల్ లైన్స్ చూసారా? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఆల్గారిథమ్స్ ఎక్కడ ఎంట్రీ ఇస్తున్నాయో, ఎక్కడ ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నాయో ఆ బౌండరీలను ఇవి ఖచ్చితంగా చూపిస్తాయి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్లో జరిగిన ఈ అద్భుతమైన మూవ్మెంట్ గమనించండి. ఒకసారి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యాక ప్రైజ్ మళ్లీ కిందకొచ్చినప్పుడు అదే లైన్ ఒక స్ట్రాంగ్ కొత్త సపోర్ట్గా ఎలా మారిపోయిందో కదా. దీన్నే రోల్ రివర్సల్ అంటారు. తక్కువ రిస్క్తో మళ్లీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇవి బెస్ట్ ఆపర్చునిటీస్. వీటికి మూవింగ్ యావరేజ్ను కూడా యాడ్ చేస్తే మార్కెట్ నాయిస్ మొత్తం సైడ్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న 200 SMA, 21 EMA లైన్స్ ఒక డైనమిక్ జీపీఎస్ లాగా పనిచేసి అసలు అండర్లయింగ్ ట్రెండ్ ఎటువైపుందో మనకు పక్కాగా కన్ఫర్మ్ చేస్తాయి. 5వది టైమింగ్ మార్కెట్ మొమెంటం. ట్రెండ్ తెలిసాక పర్ఫెక్ట్ టైమింగ్లో ఎలా ఎంటర్ అవ్వాలో చూద్దాం.
దీనికోసం మనకు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ఆర్ఎస్ఐ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది 0 నుంచి 100 మధ్య తిరిగే ఒక మొమెంటం ఆసిలేటర్. సింపుల్గా చెప్పాలంటే ఒక స్టాక్ ప్రైస్ మరీ స్పీడ్గా పైకెళ్ళిపోయిందా లేక బాగా పడిపోయి అలిసిపోయిందా అనేది ఈ టూల్ మనకు క్లియర్గా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టాటా మోటార్స్ చార్ట్ చూడండి. ప్రైస్ ఒక పాత రెసిస్టెన్స్ దగ్గర పదే పదే రిజెక్ట్ అవుతోంది. అదే టైంలో కింద ఆర్ఎస్ఐ చూస్తే 70కి పైన ఉంది, అంటే ఓవర్బాట్ కండిషన్. మార్కెట్ ఇక్కడ్నుంచి పడిపోవడానికి రెడీగా ఉందని బయ్యర్స్ అలిసిపోయారనేది ముందే పసిగట్టింది. ఇండియన్ ఈక్విటీల్లో ఈ సిస్టమ్స్ను బ్యాక్ టెస్ట్ చేసిన డేటా ఇది. టాటా మోటార్స్, బ్యాంక్ నిఫ్టీ, ఇన్ఫోసిస్ లాంటి వాటిలో విన్ రేట్స్ చూడండి. 65%, 68%, 72%. దీని బట్టి ఏమర్థమవుతోంది? సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అనేది ఎమోషన్స్ మీద కాదు, డేటా అండ్ పక్కా స్ట్రాటజీ మీద డిపెండ్ అయ్యుంటుందని ప్రూవ్ అవుతోంది. ఇక అడ్వాన్స్డ్ ఇండికేటర్స్ విషయానికొస్తే ఈ బోలింగర్ బ్యాండ్స్ స్క్వీజ్ సెటప్ చూడండి. బ్యాండ్స్ బాగా దగ్గరగా ముడుచుకుపోతున్నాయి కదా, దీన్ని స్క్వీజ్ అంటారు. అంటే ప్రైజ్లో వోలటైలిటీ తగ్గింది, త్వరలో ఒక భారీ బ్రేకౌట్ రాబోతోందని ఇది ముందుగానే పక్కా హింటిస్తుంది. చివరి భాగం 6వది, బిల్డింగ్ ఎ స్ట్రక్చర్డ్ సిస్టమ్. మనం నేర్చుకున్న ఈ టూల్స్ అన్నీ కలిపి ఒక పక్కా రొటీన్గా ఎలా మార్చుకోవాలి. ఇక్కడున్న ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు. ఫస్ట్, క్యాండిల్స్, ఆర్ఎస్ఐ లాంటి కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సెకండ్, వాటిని మన ఇండియన్ స్టాక్స్పై అప్లై చేయండి. థర్డ్, కేవలం 1-2 బెస్ట్ సెటప్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. అండ్ లాస్ట్, మీ ట్రేడ్స్ని ఎప్పటికప్పుడు జర్నల్ చేస్తూ బ్యాక్ టెస్ట్ చేయండి. ఈ సిస్టమ్ ఫాలో అయితే మీ ట్రేడింగ్లో ఎమోషన్స్ ప్లేస్లో స్ట్రాటజీ వస్తుంది. ఫైనల్గా, టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకొక పవర్ఫుల్ పాయింట్ నేర్పుతోంది. మార్కెట్ అంటే ఎవ్వరికీ అర్థం కాని ఒక గందరగోళం కాదు. అందుకే ఒక్కసారి ఆలోచించండి, మార్కెట్ నిజంగానే అనూహ్యమైన తుఫాన్ లాంటిదా, లేక దాన్ని చదవడం నేర్చుకునే వాళ్ళకు మాత్రమే అది అలా భయపెడుతుందా? ఈ ప్రశ్న గురించి ఖచ్చితంగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.